సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మరి ఇప్పుడు చివరిగా అరెస్ట్ అయ్యారు మీరు? చివరికి ఇక్కడినిగా పాము గారు జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళలే. ఇక చెప్పాను ఇవన్నీ మీరే కారణం అని చెప్పాను నేను పోలీసు వాళ్ళని. నేను సాధారణ బతుకు నేను ఇక్కడ బతుకుతా అనుకుంటే నన్ను మళ్ళా టార్చర్ చేసి మళ్ళా నన్ను కరెంట్ షాకులు పెట్టి నన్ను నిర్బంధించి నన్ను ఇది చేసేది కనుక నేను పాటలకు వెళ్ళవలసి వచ్చింది. చాలా జీవితం పోతే పోనీ ఉంటే ఉండను అనుకొని నేను వెళ్ళినంతే. ఇక అంటే ప్రవీణ్ కుమార్ గారు తప్పే మాదన్నారు, ఒప్పుకున్నారు. నేను మీ ఊర్లోకి వచ్చి కూడా తప్పని చెప్తా కానీ నువ్వు మళ్ళీ తిరిగి పాటలకు కానీ అన్నారు. అంటే సరే పోను, నాకు మీరు ఏమి అనుకుంటా ఉంటే నేను పోను అని చెప్పానన్నా అని అక్కడి నుంచి నన్ను కోర్టులోకి పంపించారు. కోర్టులో సిఐ గారి దగ్గరికి పంపించారు. పంపిన తర్వాత అన్నట్టుగా అప్పుడు నేను బాగా బక్కగా ఉన్నా. నువ్వు ఏ గాలిలో దూరిలో లేచిపోతావు ఏమనుకున్నావు, నువ్వు ఇంత చేస్తావని తెలిస్తే మేము ఇట్లా వేసేటోళ్ళ అంటే లేచిపోతారని అంటే టార్చర్ ఎక్కువ పెడతారా? నువ్వు అందులోకి పోయినా కానీ నెగులదని చెప్పాను, ఇంటికాడ ఉంటే టార్చర్ పెడతారా? అట్లా ఇట్లా అన్నా కానీ ఇక వాళ్ళు సిఐ ఉండే నరేష్ కుమార్ అని ఆయన బగ్గా ఇచ్చేసిండు అన్నట్టు. ఇక విపరీతంగా తర్వాత ఎక్కడ ఉన్నారమ్మా? బయటకు వచ్చారు మళ్ళీ పార్టీకి వెళ్ళారా? పోలేము ఇక అప్పుడే ఇక కలిసి అది నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చినాక కొరల సిఐ నాకు చెప్పింది ఏంటంటే ఒక 3 విషయాలు మాకు చెప్తే మిమ్మల్ని సరెండర్ చేసుకొని మీరు కోరుకున్నది ఇస్తాము, మీరు లగ్జరీ జీవితం గడపచ్చు అని అడిగినారు అన్నట్టు. ఆ 3 పొలిటికల్ లీడర్ ఒకటి, జర్నలిస్ట్ ఒకటి, సిటీ డాక్టర్ ఒకటి. సిటీ డాక్టర్ ఈ 3 విషయాలు చెప్పు. ఏంటి ఆ ముగ్గురు ఎందుకు? మేము ఇంటర్వ్యూ ఇస్తాం కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము జర్నలిస్టులు పరిచయాలు ఉంటాయి కదా, వాళ్ళ పేరు చెప్పమన్నాడు. అప్పుడు శంకర్ ఉన్నాడు కదా, అప్పుడు నేను ఇక్కడ మహిళా టీం కమాండర్ ఉన్నా కదా. జర్నలిస్ట్ పేరు చెప్పాలి. డాక్టర్ ఎవరు? సిటీ డాక్టర్. మనం ఇక్కడ నుంచి హాస్పిటల్ కు పంపిస్తాం కదా నా సభ్యులకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు. ఆ డాక్టర్ పేరు కావాలి, సిటీ డాక్టర్ పేరు ఒకటి కావాలి. పొలిటికల్ లీడర్ పేరు ఎందుకు వాళ్ళకి ఎందుకో మరి తెలియదుగా. పొలిటికల్ లీడర్ పేరు చెప్పు, జర్నలిస్ట్ పేరు ఒకళ్ళది చెప్పు, సిటీ డాక్టర్ పేరు ఒకటి చెప్పు. ఈ 3 చెప్పు. ఇక చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసిండ్రు. నేను సాధారణంగా బ్రతకనిస్తే బ్రతకనివ్వండి ఉంటా కదలను, కాకపోతే నన్ను ఇంకా ముందు జైలుకు పంపుతారా, ఇంట్రాక్షన్ చేస్తారా, కూస్తారా, కారపొడి చల్లుతారా, కరెంట్ షాకులు పెడతారా, ఇవన్నీ నేను అనుభవించిన దాన్ని. నాకు దేనికి నేను భయపడా. నా నుండి మీకు ఒక విషయం కూడా నేను చెప్పాను, మీ డబ్బులు నాకు అవసరం లేదు. ఒక్కరోజు బిడిలు చేస్తే నేను 2000 బిడిలు చెప్తా. ఒకరోజు కూర్చుంటే నేను బిడిలు చేసుకొని నేను వారం రోజులు తినే తిండి 1 రోజు పని చేసుకుంటాను. నేను చివరికి ఏమన్నారు, ఇక మా ఊరు సర్పంచ్లో పిలిపించిండ్రు, పెద్ద మనుషులో పిలిపించిండ్రు, ఈమెను బుదిరికి ఇమ్మని. ఇక 4 రోజులు 5 రోజులు ఉంచుకున్నారు. మంచిగా స్కూల్ రింగ్ తెప్పి అన్న, ఇక అన్ని మన అతిథిని కదా గౌరవించినట్టు చేసిండ్రు. జైలుకి పంపలేదు, జైలుకి పంపలేదు, ఇంటికి పంపించారు. మరి అప్పటి నుంచి ఎలాగుందా? బయటే ఉన్నావా? ఇంక అప్పటి నుంచి బయటనే ఉన్నా, పార్టీతో సంబంధం లేవు. అప్పటి నుంచి బయటనే ఉన్నా. కొన్ని రోజుల తర్వాత వచ్చిండ్రు రమేష్ వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళా నేను ఆరోగ్యం మంచిగా లేకని వస్తే కదా వచ్చిండ్రు. వచ్చినాక తర్వాత ఇక మరి ఆరోగ్యం మంచిగా లేకపోయి మరి మాతో వస్తావా ఉంటావా అని చెప్పని అడిగిండ్రు. మాతో వస్తే తీసుకుపోతాం, లేకపోతే ఉంటంటే ఉండు. మీరేమన్నారు? నేను కొంచెం ఆలోచించుకొని తర్వాత మరి పార్టీ కాంటాక్ట్ లేదు. పార్టీ కాంటాక్ట్ ఇక ఎట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మానవులు ఎన్కౌంటర్ అయింది. ఇక నేను పార్టీ నుంచి అంటే నేను మానవులు ఎన్కౌంటర్ మీకు తెలుసా? తెలియదు. నాకు కలిసిన తర్వాతనే మానవుల అందులో రమేష్ అన్న వాళ్ళే అన్నారు అన్నట్టు. నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండు, నీకు ఆటమైన కాడ ఉండు, నువ్వు పార్టీ హ్యాండ్ ఓవర్లు ఉంటే పార్టీ చేస్తుంది కానీ నీకు ఏమి బాధ లేదని మాట్లాడారు. నాకు నిన్ను తీసుకుపోయి నీకు ఆటం కాకపోతే నిన్ను ఎక్కడన్నా ఉంచైనా కానీ పార్టీ చేస్తుంది, పార్టీ బాధ్యత. నువ్వు చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నావు కనుక పార్టీ కోసం తిప్పలబడ్డావు కనుక పార్టీ బాధ్యతనే ఉంటుందని చెప్పారు నాకు.
చెప్పిన తర్వాత వెళ్ళిపోయినాక తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను ఆలోచించుకుంటాను నేను చెప్పిన ఇక మా వాళ్ళందరూ కూడా ఇక పోకు సాలు ఇక అని చెప్పేసి ఇక వీళ్ళు ఒక టన్నులు పెట్టిండ్రు. ఇంకా అప్పటి నుంచి బయటే ఉన్నారు. ఇక బయటనే ఉన్నాం, బయటనే ఉన్నాం. మళ్ళీ తర్వాత ఇక మరి ఎవరి దగ్గర ఉండడు ఎందుకని చిన్నగా ఒకటి ఇల్లు కట్టుకున్న, చిన్నగా ఒక 5-6 గజాల ఇల్లు కట్టుకున్నా, అప్పు చేసుకున్నా. భోజనం అది ఎలా ఏడుస్తుంది? పని చేస్తా కదా, పని చేస్తా. నేను వాళ్ళ నుంచి పోలీసు వాళ్ళ నుంచే నేను రూపాయి తీసుకోలే. నేను ఒక్కరోజు పని చేస్తే వారం రోజులు బతుకుతాను చెప్పిన. వద్దు నాకు ఎవరి నాకు పార్టీ ఇస్తానా వద్దన్నా. నేను పార్టీ కూడా ఇస్తాను. అది నీకు బ్రతకడానికి కావాలంటే మేము ఇస్తాం, మేము చూసుకుంటాం. నిన్ను చిన్నప్పటి నుంచి బాగా కేసులు గొడవలు ఇవన్నీ అయినాయి కనుక పార్టీ కూడా చూసుకుంటాను నేను. కానీ నాకు పార్టీ ఇవ్వద్దు, ప్రభుత్వం ఇవ్వద్దు, నాకు నేనుగానే బ్రతుకుతా. ఎవరి సహకారం. అప్పటి నుంచి ఇలాగే ఉన్నావు ఈ రోజు వరకు కూడా? అవును, పని చేసుకోవడం బ్రతకడం. నేను చిన్నగా ఇల్లు కట్టుకున్నాను. మరి పెళ్ళి ఏదైందమ్మా? మరి ఎవరు మీకు సాకుతున్నారు? మీకు సాకేది ఎవరు? సాకేది ఎవరేముంటది? నేను పని చేసుకుంటున్నా, బతుకుతున్నా. బంధువులు ఎవరు లేరా? పిల్లలు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మంచి చెడ్డ అయితే వాళ్ళు చూస్తుంటారు. మంచి చెడ్డ వాళ్ళు ఇప్పుడు నన్ను ఏం చూసుకుంటారు. ఇప్పుడు నేను బాగానే ఉంటుంది, నన్ను ఏం చూసుకుంటారు వాళ్ళు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా చూస్తారు? ఆరోగ్య సమస్యలు అయితే మా కుటుంబమే కాదు, ఇంకా నా పక్క పంట వాళ్ళు కూడా నా చుట్టూ ఉంటారు. మా ఊర్లో అందరూ బాగుంటారు, మంచిగా ఉంటారు. నాకు చివరిగా ఇందాక అన్నారు మీరు, నాకు అడవిలోనే చనిపోవాలి. అవును, అంత ప్రశాంత స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛత ఉంటుంది. బయటకు వచ్చాక చూస్తున్నారు ఇక్కడ అంతా కుళ్ళు, కుట్ర, పక్కవాడి ఎవరిని చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఇదే ఆలోచన ఉంటారు కదా. ఇది అన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు మీకు? అది బాగా అనిపించేది. ఇప్పుడు నేను ఈ హైకేపీ నుంచి అడ్ల కొనుగోలులో పనిచేసిన. నేను మొన్నటిదాకా పనిచేసిన. అడ్ల కొనుగోలులో పనిచేస్తే ఈ రైతులు పండించిన పంటను వాళ్ళు ఏం చేస్తారంటే 40 జోకాలని గవర్నమెంట్ సిస్టమ్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క 40లో 45 కట్ చేసుకుంటారు రైస్ మిల్లర్లు. ఒక్కొక్కసారి కొన్ని క్వింటల్ అడ్లే రైతులే కట్ అవుతాయి. వాళ్ళు కష్టపడి పండిస్తారు. కష్టపడి పండించిన పంటను రాసి మీకు తెచ్చి పొలిపి ఎగబట్టి అన్నీ వేసి వాళ్ళని రైస్ మిల్లు కోసినప్పుడు వాళ్ళు క్వింటల్లో కొద్ది అడ్లు కటింగ్ చేస్తారు. క్వింటల్లో కొద్ది అడ్లు కటింగ్ చేసినప్పుడు మాకు అక్కడ రైతులు నన్ను అంటారు అన్నట్టుగా, అక్క నువ్వు బయట ఉంటే ఎట్లా ఉంటుండేది అని చెప్పాను. నన్ను అడుగుతా, బయట ఉంటే ఒక్క రైస్ మిల్లును ఎట్లా చేద్దుంటామో. కానీ ఇప్పుడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు, ఏ గవర్నమెంట్ పట్టించుకోడు. ఇయ్యోడున్న రైస్ మిల్లు మళ్ళా ముంగడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఈ సంవత్సరం ఒకటే ఉంటుంది, మళ్ళా చెడికి ఇంకో రైస్ మిల్లు కడుతుండు. ఆ పంటను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏగిలేసి నుంచి రాత్రి దాకా పనులు చేసి ఒక మిల్లులో ఒక మనిషి జాబ్ చేస్తే టైంకు రాకపోతే ఆ మనిషికి ఆ రోజు ఉత్తది కాడనే ఉంటుంది. రైతుది అట్లా కాదు. ఈ రోజు పనికోయే మనిషి ఒక అరగంట లేట్ పోయినా కానీ మనకు రోజు వచ్చే మనిషి అనే అర్ధగంట లేట్ అయితే రా అంటారు. ఆ మనిషికి కూర అరుచుకుంటారు, కారం అరుచుకుంటారు. మధ్యాహ్నము కూర పోసుకుంటారు, అన్నం వేసుకుంటారు. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ తోటలో ఏదన్నా పంట వండినవి ఉంటాయి చూడు, కూరగాయ ఏమన్నా ఉంటాయి చూడు, అవన్నీ కూడా పెడతారు. మళ్ళీ నీ కాటు మీ తెంపుకోపు అంటారు. అంత మంచిగా వాళ్ళను అంటే పని కష్ట వాళ్ళ ప్రేమ అట్లా ఉంటుంది. ఆ మిర్చి వండిస్తారు, మిర్చికి తీర సమయానికి రేటు ఉంటుంది. ఈ పసుపు వండిస్తారు, పసుపు 6 నెలల పంట, దానికి ఎన్నో కలుపులు తీయాలి. ఆ పసుపుకు పంటకు రేటు ఉండదు. అప్పుడు రైతులు కానీ వాళ్ళు అసలు లక్ష్మక్క నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు అబ్బా నువ్వు బయట ఉంటే ఇప్పుడు పిల్లగాళ్ళు అంటారు. మా సొంటలం కూడా మత్తుంటే మేము ఇప్పుడు గిన ఉంటే అని అంటారు. అన్నప్పుడు ఏం చెప్తాం, అట్లా అనిపిస్తుంది. సరే అమ్మా, ఇప్పుడు ఆఖరిగా చెప్పు ఒక ప్రశ్నకి. మీరు వెళ్ళారు, చిన్నప్పుడే పార్టీకి వెళ్ళారు, ప్రజల కోసం పనిచేశారు, అంటే ఒక కమిట్మెంట్గా పనిచేశారు, ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు. ఆఖరికి పార్టీలోనే చనిపోవాలని కూడా మీరు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలు పుట్టగానే టీవీ ఫోన్లకి, తర్వాత పెరిగి పెద్ద అవగానే చెడు అలవాట్లకి బానిస అవుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు, ఆ విధంగా అవుతున్న వాళ్ళకి? ఇట్లాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఈ ఫోన్లు మంచి చేస్తలేదు, పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాయి.
పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నాయి. అంత ఆడపిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు, మగ పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మగ ఎంత ఇక అంత వ్యవస్థనే ఖరాబ్ అయిపోతుంది. పార్టీలు ఉన్నప్పుడు చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రేమ చూశాను. అక్కడే పార్టీలను అమరులై ఉంటే ఎంత బాగుండేది అంటున్నారు పద్మక్క అలియాస్ రజతక్క. ఆవిడ చెప్తున్నట్లుగా నా పేరు హర్నక్క సార్. అరుణక్క. ఇప్పుడు యువత అంతా కూడా ఒక కమిట్మెంట్ లేదు, ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఫోన్లకు అలవాటు పడడం, ఆడపిల్ల మగపిల్ల అని తేడా లేకుండా చెడు వ్యసనాలకు దారి కావడం అనేది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ వ్యవస్థ ఎటు వెళ్తుందా అనేది ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీలోకి రావడం కాదు కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు సేవ చేయండి అంటూ అరుణక్క చెప్తున్నారు. ఇది అరుణక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కమిట్మెంట్ అనేది మీకు సెల్యూట్.